సుప్రీంకోర్టులో నటి కంగనా రనౌత్ కు ఊరట దక్కలేదు. కంగనా రనౌత్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. రైతుల నిరసనపై వ్యంగ్యంగా చేసిన ట్వీట్ పై దాఖలైన ఫిర్యాదును కొట్టివేయాలన్న కంగనా పిటిషన్ న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టులో నటి కంగనా రనౌత్ కు ఊరట దక్కలేదు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, సినీ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు సుప్రీంకోర్టులో ఈ రోజు ఊరట దక్కలేదు. 2021లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిపినటువంటి రైతుల నిరసనలో పాల్గొన్నటువంటి ఒక మహిళ రైతు గురించి తాను చేసినటువంటి ట్వీట్ పై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావాను కొట్టివేయాలని కోరుతూ కంగనా రనౌత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే ఈ విచారణ సందర్భంగా జస్టిస్ మెహతా దీనిపైన కొన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మీ వ్యాఖ్యల సంగతి ఏమిటి? ఇది సాధారణమైనటువంటి రీట్వీట్ కాదు. మీరు మీ సొంత వ్యాఖ్యలను కూడా అందులో జోడించారు. మీరు మసాలాను జోడించారు అంటూ జస్టిస్ మెహతా అన్నారు. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క రీట్వీట్ కి సంబంధించి పంజాబ్ లో కేసు నమోదైంది కాబట్టి పంజాబ్ కి తను వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పినప్పుడు మీరు పంజాబ్ లో ప్రయాణించలేని పరిస్థితులు అయితే వస్తే అక్కడ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరేందుకు మీరు ధర్మాసనాన్ని ఆశ్రయించండి, అక్కడ హైకోర్టుని ఆశ్రయించండి. అంతేగాని ఈ మొత్తం కేసునే కొట్టేయాలి, ఈ యొక్క ఎఫ్ఐఆర్ ని క్రాష్ చేయాలంటూ మీరు దాఖలు చేసినటువంటి పిటిషన్ మేము విచారణకు తీసుకోలేమంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే 2021లో ఏదైతే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నప్పుడు ఈ యొక్క కంగనా రనౌత్ చేసినటువంటి ట్వీట్ కొంత సంచలనాన్ని సృష్టించింది. ఆమె తన ట్వీట్ లో ఏదైతే ఒక మహిళ రైతు మహేందర్ కౌర్ అనే రైతుకు సంబంధించి ఆ పోస్ట్ పెట్టారు. అందులో షాహీన్ బాగ్ లో, ఢిల్లీలో ఉన్నటువంటి షాహీన్ బాగ్ లో నిరసనలో పాల్గొన్నటువంటి అప్పుడు సిఐకి వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనలో పాల్గొన్నటువంటి ఒక మహిళలతో పోలుస్తూ ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. అత్యంత శక్తివంతమైనటువంటి భారతీయురాలుగా టైమ్ మ్యాగజైన్ లో కనిపించినటువంటి అదే దీది ఇప్పుడు 100 రూపాయలకు అందుబాటులో ఉన్నారంటూ ఆమె తన ట్వీట్ లో వ్యాఖ్యానించడం జరిగింది. దానిపైనే ఆమె పైన కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 499 ఐపీసీ అదేవిధంగా మరికొన్ని సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేసినప్పుడు ఈ కేసును కొట్టేయాలంటూ హర్యానా హైకోర్టును కూడా ఆమె ఆశ్రయించారు. హర్యానా హైకోర్టు కూడా ఆ కేసు ఎఫ్ఐఆర్ ను క్రాష్ చేయడానికి నిరాకరించింది. హైకోర్టు తీర్పుని ఇప్పుడు సుప్రీంకోర్టులో కంగనా రనౌత్ సవాల్ చేశారు. ఇక్కడ జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో ధర్మాసనం కూడా ఆమెకు రిలీఫ్ ఇవ్వలేదు. మీరు ఒకవేళ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటే ఆ రిలీఫ్ హైకోర్టులోనే అడగొచ్చు అంటూ తను దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.